నమస్కారం అండి. నా పేరు ఎల్లా జోషిల చంద్రనారాయణ. సమాజంలో జరిగే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీతో షేర్ చేయటానికి ఈ వీడియో చేయటం జరిగింది. నేటి సమాజంలో మనం స్వచ్ఛత, ప్యూరిటీ అనేది కొన్ని ముఖ్యమైన విషయాల్లో చూసినట్లయితే ఆ స్వచ్ఛత లేదనే చెప్పాలి. ఏమిటి అది అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు, అంటే రోజువారీ మనం తీసుకునే పాలు, పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, నూనె, నెయ్యి, వీటన్నిటిలో కూడా స్వచ్ఛతగా ఉన్నాయా? ఇవి మనం స్వచ్ఛతగా తీసుకుంటున్నామా? స్వచ్ఛమైనవి తీసుకుంటున్నామా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే మన పూర్వీకులు స్వచ్ఛమైన ఆహార పదార్థాలను తీసుకున్నారు. చక్కటి ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని వారు గడిపారు. అయితే ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో మనకి శక్తి రావటానికి స్వచ్ఛమైన పాలు, పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, నూనె, నెయ్యి, ఇవన్నీ స్వచ్ఛమైనవి తీసుకుంటున్నామా అంటే కొంత మేరకి లేదనే చెప్పాలి. అయితే మిత్రులారా, మరి ఈ స్వచ్ఛమైన ఆహార పదార్థాన్ని, ఈ పౌష్టిక ఆహారాన్ని మనం తీసుకోకపోతే మన పరిస్థితి ఏమిటి? మన ముందు తరాల వారి పరిస్థితి, భవిష్యత్ తరాల వారి పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏమిటి అంటే ఎవరికి వారు చేసే పనిలో, ఉదాహరణకి మందులు తయారు చేసిన, నెయ్యి తయారు చేసిన, నూనె తయారు చేసిన, పంటలు పండించిన, పాలు అందించిన, నీరు అందించిన, ఏం చేసినా ఎవరికి వారు సమాజంలో వారి వంతు పాత్ర వారు సక్రమంగా నిర్వహిస్తే కొంత సమయం తర్వాత అన్నింటిలో కూడా స్వచ్ఛత వస్తుంది. అప్పుడు ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. తద్వారా భవిష్యత్తు వారు కూడా ఆరోగ్యంగా, ఆనందదాయకంగా ఉంటారు. కాబట్టి ఇది ఒకరి వల్ల జరిగిన తప్పు అని మనం అనేదానికంటే ఎవరికి వారు నిస్వార్థంగా నేను చేసే ఈ పని వల్ల నా సమాజంలో ఎవరికీ ఇబ్బంది రాకూడదు అనే దృక్పథంతో కనుక వారి పని వారు చేసినట్లయితే కొంతకాలానికి ఒక మార్పు వచ్చి సమాజం చక్కటి ఆరోగ్యమైనటువంటి వాతావరణాన్ని అందుకొని సమాజంలో, అంటే మనమే మానవులందరం ఆరోగ్యకరంగా, సంతోషకరంగా ఉంటాం. కాబట్టి ఆలోచించండి మిత్రులారా, మీరు ఎవరైనా సరే మీ వంతు పాత్ర, కల్తీ లేని జీవన విధానాన్ని నా వంతుగా నేను చేయాలి అని ఆలోచించండి. మన సమాజం బాగుంటుంది, మన ముందు తరాల వారు సంతోషంగా ఉంటారు, ఆనందదాయకమైన ఆరోగ్యాన్ని వారు పొందుతారు. కాబట్టి ఈ విషయాన్ని మీతో చక్కగా షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. ఇట్లు ఎల్లా జోషిల చంద్రనారాయణ, ఒక సామాజిక శ్రేయోభిలాషి.